వెల్కమ్ టు ఆఖిర్ న్యూస్. శివాలయాలు అయితే ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అది ఎందుకో మనకు అందరూ తెలిసిన విషయమే. ఈరోజు శివరాత్రి. సుప్రసిద్ధ శ్రీ మెట్టిగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. రాగిచడ విలాస్ శర్మ శ్రీ మిట్టిరామలింగేశ్వర స్వామి దేవాలయ అర్చకులు. దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న మన వరంగల్ మహానగరంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ స్వయంభూ మిట్టిరామలింగేశ్వర స్వామి మరియు సీతారామచంద్రస్వామి దేవాలయం. ఈ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా పాంచానిక దీక్షతో 5 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రంలో ఈ స్వయంభూ మిట్టిరామలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. సుమారు వేలాది లక్షలాది మంది భక్తులందరూ కూడా ఉదయం నుంచి మరుసటి ఉదయం వరకు కూడా స్వామివారి దర్శనార్థం వచ్చి ఇక్కడే ఉండి జాగరణ చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి అంటే జాగరణ అంటేనే మహాశివరాత్రి కాబట్టి అంత గొప్ప పుణ్య కార్యాన్ని భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, కళ్యాణం కావచ్చు, అగ్నిగుండాలు కావచ్చు, అన్నప్రసాద వితరణ కావచ్చు, ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా సేవ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈ యొక్క క్షేత్రానికి వచ్చి పొందడం జరుగుతుంది. సాయంకాల సంధ్యా సమయంలో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క లోక కళ్యాణార్థమై శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం లింగోద్భవ కాలంలో స్వామికి మహారుద్రాభిషేకం నిర్వహించడం, రుద్రాభిషేకం అనంతరం ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడైన వీరభద్రేశ్వర స్వామి ప్రీతిగా అగ్నిగుండాల కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించగలుగుతుంది. ఇక భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం, సేవా సమితి గారు కావచ్చు, దేవస్థానం తరపు నుంచి కావచ్చు, ఇతరత భక్తులు కూడా కావచ్చు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కావచ్చు, మజ్జిగ కావచ్చు, ప్రసాద వితరణ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రాలు ఇక్కడ నిర్వహించడం దేవస్థానం తరపు నుంచి నిర్వహించడం జరిగింది. భక్తులందరూ జాగరణలు చేస్తుంటారు కదా, అది ఎట్లా చేసుకోవాలి? జాగరణ చేసే భక్తులందరూ కూడా ఉదయం నుంచే కూడా చక్కగా స్వామిని ఆరాధించుకొని భగవన్నామస్మరణ చేస్తూ పండ్లు పాలు తాగుతూ స్వామి నామస్మరణ చేస్తూ మరుసటి రోజు ఉదయం వరకు కూడా దీక్షతో నియమనిష్టలతో ఈ యొక్క క్షేత్రానికి వచ్చి జాగరణ చేస్తూ ఉంటారు. అంటే జాగరణ అంటే పడుకోకుండా స్వామిని నిరంతరం సేవిస్తూ అర్చిస్తూ ఉండడమే ఈ యొక్క జాగరణ అంటారు. అలా ఇక్కడ భక్తులందరికీ సాయంకాల సంధ్యా సమయంలో అందరూ కూడా ఈ కొండపైకి వచ్చి జాగరణ అంటే మెట్టిగుట్ట క్షేత్రం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాల వైభవంగా నిర్వహిస్తాం. అలాగే కళ్యాణ మహోత్సవం కావచ్చు, తర్వాత అగ్నిగుండాలు కావచ్చు, భక్తులందరికీ కనువిందుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తాం కాబట్టి సంతోషంగా వారు ఇక్కడ జాగరణ చేస్తూ ఉంటారు భక్తులు. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శించుకుని ఇంకెంతమంది రావచ్చు అంటారు? సుమారుగా శివరాత్రి రోజు కేవలం సుమారు 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా స్వామి దర్శనం జరుగుతుంది. ఈ పూట వరకు భక్తులు సుమారుగా ఒక 40,000 నుంచి 50,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ సాయంకాలం అయిందంటే చాలా విశేషమైన భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా అన్ని దేవాలయాలను సందర్శించి ఈ కొండకి రావడం జరుగుతుంది.